హాయ్ అండి అందరికీ. మన దగ్గర అయితే వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, అలాంటప్పుడు మనకు పిల్లలకు క్యారీ బ్యాగ్ అంటే బాక్స్ కోసం బ్యాగ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయండి వేస్ట్ క్లాతులతో. అయితే నేనైతే టైలర్ను కాబట్టి నా దగ్గర ఏదో ఒకటి ఉంటుంది కదా, అలాంటి క్లాతుల్లో నుంచి అయితే ఈరోజు అయితే లంచ్ బ్యాగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. నేనైతే 2 క్లాతులు అయితే తీసుకున్నాను, చూసారు కదా. దీనికి మెజర్మెంట్ అనేది పెద్దగా అవసరం లేదండి, నా దగ్గర ఉన్న క్లాత్ తోటి నేనైతే అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, పొడవు వచ్చేసి ఎంత ఉంది, 31 ఇంచ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి, అంటే ఇప్పుడు మీ దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, ఎక్కువ ఉంటే బాగా పెద్దగా అయిపోతుంది అన్నట్టు బ్యాగు. కనీసం లంచ్ బాక్స్ పట్టే విధంగా ఉండాలి కాబట్టి నేనైతే ఇప్పుడు ఈ పొడవు వచ్చేసి మొత్తం 31 తీసుకున్నా. హైట్ వచ్చేసి అయితే 11 ఇంచులు అయితే ఉందన్నమాట. నేను ప్రత్యేకంగా ఏం తీసుకోలేదు, క్లాత్ ఎంత ఉందో దానితోటే కవర్ చేద్దామని. అయితే నాకు ఆల్రెడీ ఐడియా ఉంది ఇది ఎంత హైట్, అంటే హైట్ కావాలి, అదేవిధంగా లోపల వెడల్పు కూడా ఉండాలి కదా బ్యాగు, దానికైతే సరిపోతుందని అయితే ఈ క్లాత్ అయితే తీసుకున్నా. మీ దగ్గర ఎక్స్ట్రా ఇంట్లో ఏదైనా ఉంటే దేనితోటైనా స్టిచ్ చేసుకోవచ్చు. పాత ప్యాంట్లతోటి, డిజైన్ ఉన్న షర్ట్లతోటి కొంచెం గట్టి క్లాత్ తీసుకుంటే బెస్ట్ అనమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపించింది 2 క్లాత్లు అయితే ఉన్నాయి అనమాట, లోపలికి ఒకటి బయటకు ఒకటి. దాన్ని ఇప్పుడు నేను 2 మడతలుగా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు చూసారు కదా, ఇలాగనమాట. 2 మడతలు ఫోల్డ్ చేసిన తర్వాత కార్నర్ వచ్చేసి 2 మడతలు ఫోల్డ్ చేసినాక కార్నర్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా 3 ఇంచుల వరకు మార్క్ అయితే వేసుకోండి. ఇలాగనమాట 3 ఇంచుల వరకు మీరు మార్కు వేసుకొని, అదేవిధంగా పైన సైడ్ కూడా 3 ఇంచులు వేసుకోండి. ఇప్పుడు నేను లాస్ట్కి వచ్చేసరికి అక్కడ ఓపెన్ ఉందంటే క్లాత్ వచ్చేసి కటింగ్లో ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే ఉంచుకున్నాను అనమాట. ఇంకొక సైడ్ మనకు ఖర్చు అవసరం లేదు, ఎందుకంటే 2 ఫోల్డింగ్లోనే మనకు అయిపోతుంది కాబట్టి ఖర్చు కోసం అవసరం లేదు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఈ 2 సైడ్ వచ్చేసి 3.5 అయితే తీసుకున్నాను. కిందికి వచ్చేసి మాత్రం 3 ఇంచులే తీసుకున్నాను, ఎందుకంటే మనం వాళ్ళకు బాక్స్ పెట్టినా కూడా బాక్స్ కరెక్ట్ ఉండాలి. కొంచెం వెడల్పు బాక్స్ ఉంటుంది కదా పిల్లలకు వచ్చేసి, కొంచెం కలుపుకోవడానికి మనం పెద్ద బాక్స్ పెడతా ఉంటాం కాబట్టి వెడల్పు ఉండాలి కాబట్టి దానికోసం ఈ మూలల కటింగ్ అయితే సేమ్ ఇది కూడా అంతే అండి. 3 ఇంచులు కింది సైడు, 3 ఇంచులు పై సైడు. ఇటు సైడ్ వచ్చేసి మనకు జాయింట్ ఉంది కాబట్టి మనం ఆల్రెడీ సైడ్ జాయింట్ వేసే అవసరం లేదు కాబట్టి 3 ఇంచెసే తీసుకున్నాను, 3 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసి ఓపెన్ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనం మార్కింగ్ వేసిన దాని మీదనైతే కట్ చేసుకోవాలి. ఇలా కార్నర్ దగ్గర అయితే కరెక్ట్ కట్ చేయండి, ఎక్కువ తక్కువ అలాంటిది ఏం కట్ చేయకుండా. ఎందుకంటే మళ్ళీ మనకు కింద బ్యాగు పెట్టిన తర్వాత స్క్వేర్ షేప్ అనేది కనిపించాలి, అంటే 4 మూలలుగా కనిపిస్తేనే బాక్స్ పెట్టడానికి బాగుంటుంది అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే చూద్దాం అబ్బా. దీనికోసం అదేవిధంగా నాడలు కూడా కావాలి కదా. నాడలు వచ్చేసి ఎక్స్ట్రా మిగిలిన క్లాత్లో నుంచి వెళ్ళి ఆ నాడలు వచ్చేసి మీ హ్యాండ్కి ఎంత అవసరమో దాన్ని బట్టి అయితే మీరు తీసుకోండి. పొడుగు బాగుంటే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే లంచ్ బ్యాగ్ కాబట్టి చాలా చిన్నగా ఉండాలి. 15 ఇంచులు అంటే 15 2 చేతులు పట్టుకోవడానికి నాడలు వచ్చేసి 15 30 ఇంచుల పొడవు అయితే ఉందన్నమాట క్లాత్ వచ్చేసి. ఇప్పుడు దీన్ని అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా అయితే క్లాత్ అయితే ఓపెన్ చేసుకోండి. పైన సైడ్ స్ట్రేట్ ఉంది కదా, స్ట్రేట్ అయితే ఒక కుట్టు అయితే వేసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అది ఓపెన్ ఉంది కాబట్టి స్ట్రేట్ ఒక కుట్టు వేసుకొని దీన్ని క్లాత్ వచ్చేసి ఉల్టా వేసుకుంటే సరిపోయేది. మనకు ఖర్చు అనేది బయటికి కనిపించదు కదా, అందుకనేసి ఇలా ఉల్టా వేసుకోండి. ఇలా ఉల్టా వేసుకున్న తర్వాత ఇంకొక కుట్టు లాస్ట్లో చివర్లో, ఎందుకంటే కొంచెం మనకు పైన సైడ్ వచ్చేసి గ్రిప్ కరెక్ట్గా ఉండడానికి అనేసి ఇలా ఒక కుట్టు అయితే చివరికి అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి చూసారు కదా, మనమైతే పైనుంచే వేసుకున్నాం, కానీ ఈ లోపల సైడ్ జాయింట్లు వచ్చేసి మనకు ఖర్చు కనిపించకుండా ఉండాలంటే ఇప్పుడు మనం సీదా కుట్టుకున్న దాన్ని మళ్ళీ ఉల్టా తీసి ఉల్టా సైడ్ అయితే ఇవి 2 క్లాతులు కలిపి జాయింట్ చేసుకోండి. ఇలా డబల్ కుట్టు అయితే వేసుకోండి, ఎందుకంటే మనకైతే క్లాత్ మనకు కుట్టు అనేది బయటికి కనిపించకుండా, ఖర్చు అనేది బయటికి కనిపించకుండా. ఇప్పుడు చూసారు కదా, మన క్లాత్ అనేది లోపల జాయింట్ చేసింది అయితే మనకు ఎక్కడా కనిపించట్లేదు. ఇలాగనమాట చాలా ఫినిషింగ్ అయితే లోపలికి చాలా బాగా నీట్గా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనకి కుట్టు అనేది మనకు లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. లోపలికి వెళ్ళిపోవాలంటే
మనం ఉల్టా సైడ్ అయితే కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ లోపల ఈ క్లాత్ కూడా చాలా బాగుందండి డిజైన్ అయితే. నాకు ఎందుకో పైన బ్లూ కలర్ వేయాలని అనిపించింది. నేను తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆలోచించుకున్నాను, అరే ఇది లోపలికి వేస్తే బాగుండే, ఇది బయటకు వస్తే బాగుండు అనేసి. అయితే ఇలా ఇప్పుడు నేను ఉల్టా వేసి మళ్ళీ లోపల సైడే ఈ ఫస్ట్ మధ్యలోది ఇక్కడ మూల నుంచి ఎలా అయితే వేయకండి, ఓన్లీ మధ్యలో క్లాత్ అయితే ఇలా డబల్ కుట్టు అయితే ఒకసారి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మూలలు ఉంటాయి కదా, ఇక్కడ వీడియో వచ్చేసి కొంచెం ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తాను, నెక్స్ట్ చూడండి. 2 కార్నర్స్ ఉంటాయి కదా, ఈ కార్నర్లు ఇలా పెట్టకుండా మూలలు ఇట్లా మూలలు అన్నట్టు మిడిల్కి వచ్చేలాగా చూసుకొని కుట్టు అయితే వేసుకోండి. ఇలా ఈ కుట్టు వల్లనే మనకి ఏంటంటే బాక్స్ అనేది 4 మూలలుగా కూర్చోవడానికి కరెక్ట్ ఉంటుంది. లోపల మనం బాక్స్ పెట్టినా బాక్స్ అటు ఇటు కదలడం అలాంటిది అయితే ఉండదు అనమాట. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర వేసుకునేది చాలా ఇంపార్టెంట్ మనకైతే బాక్స్ పెట్టినప్పుడు అందులో కరెక్ట్గా కూర్చోవడానికైతే. అదేవిధంగా నాడలు అయితే కామన్గా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్టిచ్ చేసుకుంటారు. నేనైతే పోగులు బయటికి లేస్తాయేమో అని మనం బ్లౌజుకు డోరీ కుడతాం కదా, ఆ డోరీ ఎలా కుడతామో అదే విధంగా ఒక 1/2 ఇంచు గ్యాప్ తోటి అయితే ఈ విధంగా కుట్టేసుకొని నేనైతే దీన్నైతే ఉల్టా తీసేసాను. ఎందుకంటే మనకు పోగులు అనేది చేతిలో పట్టుకునేది కాబట్టి కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకనేసి అయితే నేను ఇలా ఉల్టా తీసి క్లాత్కి అయితే జాయింట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సేమ్ చివరకు ఇప్పటిదాకా బ్యాక్ వేసుకున్నాం కదా, కొంచెం గ్రిప్ బాగుండాలనేసి కుట్టు వేసింది అడ్జస్ట్మెంట్ ఉల్టా తీసిన తర్వాత లాస్ట్కి వచ్చేసి చివరకు మళ్ళీ పోకుండా ఉండడానికి, పోగులు అనేది లేవకుండా ఉండడానికి ఇలా ఈ డోరీకి కూడా ఒక కుట్టు అయితే చివరకు అయితే వేసుకోండి. ఇలా ఈ 2 ఫోల్డ్ చేసిన తర్వాత ఇవి 2 నాడలు కాబట్టి మధ్యలో కరెక్ట్ మిడిల్ చూసుకొని ఇలా కట్ చేసేయండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాగ్ అయితే మనం స్టిచ్ చేసాం కదా, కంప్లీట్గా స్టిచ్ చేసినాక మిడిల్ చూసుకోర్రి. ఇలా కరెక్ట్ మిడిల్ చూసుకొని ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక మిడిల్ చూసుకొని ఫోల్డ్ చేయండి. మీకు బ్యాగు గ్రిప్ ఎలా ఉండాలనే దాన్ని బట్టి కామన్ కదా, అందరికీ ఐడియానే ఉంటుంది ఎంతవరకు వేసుకోవాలని. కాకపోతే మనం సైజు కొలుసుకొని వేసుకుంటే పట్టుకోవడానికి బాగుంటుంది. బ్యాగ్ అనేది పట్టుకున్నప్పుడు అటు ఇటు తిరగదనమాట. ఇలా మనం మార్కింగ్ అయితే వేసుకున్న తర్వాత మన క్లాత్ అంటే డోరీ మనకి ఎట్ సైడ్ ఉండాలి అంటే హ్యాంగింగ్ ఉంటుంది కదా పట్టుకోవడానికి, అది ఎట్ సైడ్ ఉంటే బాగుంటుందని దాన్ని బట్టి చూసి మీరైతే బయట సైడ్ కూడా వేసినా బాగుంటుంది. బయట సైడ్ ఫోల్డింగ్ చేసి వేస్తే బాగుంటుందండి. ఫోల్డింగ్ చేయకుండా ఓపెన్గా పెట్టి కుడితే అదంతా నీట్గా కనిపించదు అనమాట. ఫోల్డింగ్ చేసి ఇప్పుడు నేను బయట సైడే యూజ్ చేద్దాం అనుకుంటా. అంటే లోపల వచ్చేసి కొంచెం డార్క్ ఉంది కదా, ఆయిల్ మరకలు అలాంటివి ఏమన్నా పడ్డా కూడా అందులో కవర్ అయిపోతాయని నేనైతే లోపల సైడ్ అయితే డార్క్ అయితే వేసుకున్నాను అనమాట. అయితే మీరు కావాలంటే లోపల ఇంకా కొంచెం వాటర్ అది ఏదైనా పడ్డ కింద లీకేజ్ కావద్దంటే మనం ఖాళీ బియ్యం సంచులు అయితే ఉంటాయి కదా, సేమ్ ఇదే మెజర్మెంట్ తోటి మిడిల్లో కూడా వేసుకుంటే 3 లేయర్స్ వస్తుంది అనమాట. అలా కూడా మనమైతే స్టిచ్ చేసుకోవచ్చు. మిడిల్ రావాలి కాకపోతే బియ్యం సంచి క్లాత్ వచ్చేసి. మొత్తానికైతే మన బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అబ్బా. ఒకసారి బ్యాగ్ లుక్ అయితే చూడండి. కెమెరా వచ్చేసి కొంచెం కిందకుందనమాట, చాలానే పడుతుంది. ఎందుకంటే 2 టైమ్స్ బాక్స్ కోసం అనేసి అయితే నేను కొంచెం పెద్దగానే ప్రిపేర్ చేసిన. ఎందుకంటే లంచ్ బాక్స్ అదేవిధంగా ఈవినింగ్ స్నాక్స్ కూడా కావాలి కాబట్టి స్కూల్కు మా పాపనైతే ఇంటికి పంపించన్నారు. అంటే క్లాస్ మొత్తం అంతే 10th క్లాస్ కాబట్టి అందుకని కొంచెం మినిమం పెద్దగా ఉండాలి ఏదైనా పెట్టడానికని ఇలా స్టిచ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అబ్బా.